విజయవాడలో వీధి కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా వీధుల్లో స్వైర విహారం చేస్తుండటంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. రోడ్లపై వాహనదారులను, పాదచారులను వెంబడిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల జరిగిన వీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కుక్కల దాడులపై అన్ని పార్టీల కార్పొరేటర్లు గళమెత్తడంతో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. విజయవాడ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల బెడద ఎక్కువైపోయింది. పటమట, మొగల్రాజపురం, సున్నపు బట్టీల సెంటర్, సింగ్నగర్, వన్ టౌన్, విద్యాధరపురం ప్రాంతాల్లో ప్రజల్ని కుక్కలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్లపై అడుగు పెట్టాలంటేనే స్థానికులు భయపడే పరిస్థితి నెలకొంది. రాత్రి సమయాల్లో కుక్కల అరుపుల మోత సరేసరి. వీధి కుక్కల కట్టడి చర్యలు ఎన్ని తీసుకున్నా కుక్కల్ని అదుపు చేయలేకపోతున్నారని ప్రజలు వాపోతున్నారు. చాలా మందిపై ఇటీవల నగరంలో కుక్కల దాడులు జరిగాయి. ఇక్కడ మన సున్నబడ్డి సెంటర్లో కుక్కలు బాగా విపరీతంగా ఉంటున్నాయి. బండి మీద వెళ్ళే వాళ్ళకు కూడా ఎమ్మడిబడి కరుస్తున్నాయి. పిల్లలు పాపం రోడ్ల మీద నడిచేటప్పుడు స్కూల్ పిల్లలు కానీ వాళ్ళు కానీ వాళ్ళతో బాగా మొరిగి రోడ్ల మీదే పిల్లలు పెట్టి పాపం ఆ పిల్లలు కూడా కార్ల కింద పడి చనిపోతున్నాయి. దీని గురించి మున్సిపాలిటీ వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. 8వ వార్డులో బాగా కుక్కలు విపరీతంగా ఉన్నాయండి. అది పిల్లలు కూడా పిల్లల మీద పడిపోతున్నాయండి. కానీ ఈ కుక్కల్ని అరికట్టమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మన 2-3 ఎమ్మట పడ్డాయండి. బళ్ళు మీద వెళ్తుంటే బళ్ళు మీద కూడా పడిపోతున్నాయండి. అదే ఈ ప్రభుత్వాన్ని మీరు అరికట్టమని చెప్తున్నామండి. కుక్కలు బాగా ఎండబడి రాత్రి నిద్రలు ఉండట్లేదండి. బాగా అల్లరి చేస్తాను. ఇదండి కరిసాయండి. 2-3 కరిస్తే అసలు నిద్ర కూడా ఉండట్లేదు. పెద్ద పెద్ద అరుపులు రాత్రిని. కుక్కల స్వైర విహారంపై వీఎంసీ కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. అన్ని పార్టీల కార్పొరేటర్లు నగరంలో కుక్కల కట్టడికి చర్యలు తీసుకోవాలని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన మేయర్, కమిషనర్ కట్టడికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జంతు ప్రేమికులతో ఓసారి వీఎంసీ అధికారులు, కార్పొరేటర్లతో కూడిన బృందం చర్చించి తదనంతర చర్యలు చేపట్టాలని వీఎంసీ కార్పొరేటర్లు అభిప్రాయపడ్డారు. ఈ డివిజన్లో బాగా కుక్కలు ఎక్కువగా ఉండి మా రోడ్లోనే 10-15 కుక్కలు ఉన్నాయండి. ఆ 2 సార్లు పట్టుకోవడానికి వచ్చిన వ్యాన్ వచ్చిన 2-3 కుక్కల్ని వచ్చి వ్యాక్సినేషన్ చేశారు. వాటికి అవి తర్వాత పారిపోయినాయి. 1-2 అబ్జెక్షన్ పెట్టారండి పట్టుకోవద్దని. దాంతో వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు తెల్లవారులు మాకు ఒకటే అరుపులు, మోత అండి. మాకు నిద్రలు ఉండవు. ఒక రోజు అయితే అసలు బాగా విపరీతంగా ఉన్నాయండి కుక్కలు. పిల్లల్ని పెడుతున్నాయి, ఏమైనా తీసుకొచ్చి ఇళ్లల్లో పెట్టి తీసుకొస్తున్నాయి. అదే అంటే మీదకి వస్తున్నాయండి, అరుస్తున్నాయి. మా ఇంటి దగ్గర హాస్టల్ ఉంది. హాస్టల్లో 2-3 కూడా కరిచినాయండి అవి. కమిషనర్ గారికి కూడా మనం ఒకటే చెప్పాము, సార్ ఏదైనా ఉంటే మనము విజయవాడ నగరపాలక సంస్థలో ప్రజలను వీధి కుక్కల బారి నుంచి రక్షించండి సార్ అని మేము అడిగాము. విఏఎస్ గారు వాళ్ళు ఆఫీసర్స్ ఏమంటారంటే దీనికి ఒక యాక్ట్ ఉంది, అమలా గారిది. బ్లూ క్రాస్ సొసైటీ తరఫున మేము ఆ కుక్కల్ని ఎక్కడ తీసుకెళ్తే అక్కడే వదిలేయాలండి. వాటికి ఇంజెక్షన్స్ ఒకటే చేయాలి, మేము ఫ్యామిలీ ప్లానింగ్ ఇంజెక్షన్స్ ఒకటే చేయాలి. అవి కూడా మొన్నటి వరకు కూడా చేయడానికి వీలు లేదని చెప్పారు. ఈ మధ్య కాలంలో చేస్తున్నారంటే మేము కమిషనర్ని ఒకటే కోరాం, మీ ద్వారా ప్రతి డివిజన్లో కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు వీధి కుక్కల నుంచి ఎలా రక్షించుకోవాలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు తీసుకున్న చర్యల గురించి చేయండి అని చెప్పి ఒక వెహికల్ పెట్టి వాళ్ళు వాయిస్ మెసేజ్ ఒకటి పెట్టారు. అలా మరి నేను అనుకున్నా అన్ని డివిజన్లో ఇలా తిప్పుతున్నారమ్మో కదా. ఆ తిప్పడం ఒక ఎత్తు అయితే దాని గురించి కూడా మళ్ళా ఏదైతే ఈ సుప్రీంకోర్టులో వీటిలన్నిటిలో గైడ్ లైన్స్ ఉన్నాయి, మనం ఏం చేయకూడదు అంటున్నారు. కానీ ప్రజలు ఏమంటున్నారంటే తెల్లవారుజామున కానీ అర్ధరాత్రి కానీ మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే కుక్కలు ఎమ్మడబడుతున్నాయి, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చినా ట్యూషన్లో దింపుకోవాలన్నా కూడా కుక్కలు ఎమ్మడబడుతున్నాయి అని చెప్తున్నారు. కాబట్టి కమిషనర్ గారిని అందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి ఏదైతే బ్లూ క్రాస్ సొసైటీకి ఇవ్వటమో, లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇది రాష్ట్రం మొత్తం జరుగుతున్న సమస్య కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. కుక్క కాటుకు చికిత్స, తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీఎంసీ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.